జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డే అని ఎందుకంటారో తెలుసా? నార్థర్న్ హెమిస్ఫియర్ లో జూన్ 21ని లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ గా చెప్తారు. అంటే జూన్ 21 లాంగ్ డే టైమ్ తో మాక్సిమం సన్లైట్ ఉంటుంది. సో ఈ రోజుని ఎన్లైటన్మెంట్ డే గా చూస్తారు. 2014 లో నరేంద్ర మోడీ గారు యుఎన్ లో జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డే గా చేయమని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు 175 నేషన్స్ ఇమీడియట్ గా సపోర్ట్ చేశారు. ఇది గ్లోబల్ యూనిటీలో ఒక రేర్ మూమెంట్ అని చెప్తారు. 2015 లో ఫస్ట్ యోగా డే ఢిల్లీలో 35,000 పార్టిసిపెంట్స్ తో లార్జెస్ట్ యోగా సెషన్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇండియాలో 5,000 ఇయర్స్ బ్యాక్ పుట్టిన యోగాలో ఇండియాను బీట్ చేసిన కంట్రీ ఏదో తెలుసా? 36 మిలియన్ ప్రాక్టీషనర్స్ తో యుఎస్ఏ ఇండియాను బీట్ చేసింది. యుఎస్ఏలో యోగా అనేది ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. జర్మనీలో అయితే హెల్త్ కేర్ అండ్ థెరపీస్ లో యోగాకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ యోగా ప్రాక్టీషనర్స్ తో ఆస్ట్రేలియా ఇండియాను బీట్ చేసింది. స్కూల్స్, ఆఫీసెస్ ఇలా ప్రతి చోట ఈవెన్ జైల్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ మనం మాత్రం యోగాని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం.